ప్రతి గ్రామానికి రహదారులు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని నెల్లూరు జిల్లాలో సద్వినియోగం చేసుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. నెల్లూరు జెపి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈరోజు అఫీషియల్స్ అందరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సమస్యలు సెంట్రల్ గవర్నమెంట్ నాకు ఫండ్స్ ఇబ్బంది లేదు, మా స్కీమ్స్ మీరు జిల్లాలో అడాప్ట్ చేయించండి, అది మీ డ్యూటీ. ఇప్పుడే నేను చెప్పినట్టు ఇప్పుడే అక్కడ చదివాను. మన ప్రైమ్ మినిస్టర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేసేదానికి ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఎవ్రీ 10 MPs కి ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక మినిస్టర్, సీనియర్ మినిస్టర్ని ఇచ్చున్నారు. సో మనకి ఏదన్నా సమస్య ఉంటే ఆ సీనియర్ మినిస్టర్ తో కూర్చొని ఈ 10 MPs ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి క్లబ్ చేసి ఒక సీనియర్ మంత్రిని ప్లస్ పార్టీలో మోస్ట్ సీనియర్ పర్సన్ అతన్ని కూడా కూర్చోబెట్టి ఏదన్నా సమస్యలు ఉంటే ముందు పెట్టండి. సో దట్ ఆ సీనియర్ మంత్రి ద్వారా ఈ సమస్యలు, జిల్లాల్లో సమస్యల్ని మనం సరిచేసేదానికి ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక మంచి స్కీమ్ ఈ మొన్న పార్లమెంట్ టైంలోనే పెట్టింది. ప్లస్ గుజరాత్లో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని స్టడీ చేయమని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అతను డెవలప్ చేసి ఉండే సిస్టమ్ మీరు ఒక్కసారి ఒక టీం తీసిపోయి ఫాలో కండి, మీ జిల్లాను కూడా అదే టైప్లో అడాప్ట్ చేయండి, చాలా ఎఫెక్టివ్. అక్కడ అతను 9 లక్షల ఓట్లతో మెజారిటీతో గెలుస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఈరోజు అతను, ఆయన పేరు సిఆర్ పాటిల్, మన జలశక్తి మంత్రి కూడా. సో ఇటువంటివన్నీ అక్కడ మనకి ఎంకరేజ్ చేసేటప్పుడు జిల్లాలో కూడా మనకు తెలియాలి అసలు సబ్జెక్ట్స్, అసలు ఏం మాటలు, ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా. సో ఇటువంటి మీటింగు మనకి కనీసం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇటువంటివన్నీ కూడా ఈరోజు ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మీటింగ్. ఎందుకంటే అఫీషియల్స్ అందరూ వచ్చారు. మన కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా డెప్త్కి పోయి కన్సర్న్డ్ ఆఫీసర్స్ని తో మాట్లాడియడం, ఇన్ఫర్మేషన్ మనకి పాస్ ఆన్ చేయడం. సో ఏదన్నా ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదన్నా మనం చేసుకోగలిగే స్కీమ్స్ ఉంటే మనం ముందు కూడా పెడతారు కూడా. ఇంకా సో ఇప్పుడే చెప్పాను నేను, గ్రామ్ సడక్ యోజన కింద ప్రైమ్ మినిస్టర్ గ్రామ్ సడక్ దాదాపు 166 కిలోమీటర్స్ ఎక్కడ విలేజెస్కి రోడ్స్ లేవు. గ్రావెల్ రోడ్స్ అన్నా కనీసం మినిమం చేసేదానికి ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడెడ్, 100% ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇటువంటి స్కీమ్స్ని మనం ఈరోజు ఉపయోగించుకుంటే కనీసం మన జిల్లా రోడ్ కనెక్టివిటీ ప్రతి విలేజ్కి, గ్రామానికి 100 మంది ఉన్న పాపులేషన్ మరి జిల్లా ఏదో దీంట్లో పోకుండా కనీసం గ్రావెల్ రోడ్స్ అయినా తయారవుతాయి. ఇటువంటివన్నీ ఈరోజు మంచి ప్రాజెక్ట్స్ ఇవి అప్లోడ్ కూడా చేసామని చెప్పారు. సో ఈ దిశా మీటింగ్స్ ఇంకా కనీసం అఫ్కోర్స్ కలెక్టర్ గారు కూడా చెప్పారు, 6 నెలలకో లేదంటే ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఈ మంచి ఇటువంటిది జరిగితే జిల్లా కూడా మంచిది. యాజ్ అన్ ఎంపీ నేను చేయగలిగింది కూడా ఇటువంటి మీటింగ్లో మనకు వచ్చే అవుట్పుట్ తోటే జిల్లాని ముందుకు తీసుకోవచ్చని. ఇప్పుడు నిధులు అనేది నేను చెప్పేది కాదు, మనం ఇచ్చే ప్రాజెక్ట్స్ బట్టి నిధులు వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు గివ్. ఇప్పుడు జలశక్తి ఉంది, జల్ జీవన్ మిషన్ ఉంది. జల్ జీవన్ మిషన్కి 71% మనం జిల్లాలో అడాప్ట్ చేసాం, ఇంకా 39% వస్తుంది. ఈరోజు మనకి పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా మొన్న నేను చూశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని తీసుకుంటున్నారు, సీరియస్గా తీసుకున్నా. అంటే ప్రతి హౌస్ హోల్డ్ 4,60,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన జిల్లాలో.
ఈరోజు అదొక స్కీమ్ కానీ మనం చేయగలిగితే ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్, ఒక ట్యాప్ కనెక్షన్ అదే చాలు కదా జిల్లాలో. సో ఇటువంటి మనకి వసతులు ఉన్నాయి. దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి మనం యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ముందుకు తీసుకుపోయేదానికి ఇటువంటి మీటింగ్స్ లో మనకు కూడా కొంత నాలెడ్జ్ పెరుగుతుంది. వాళ్ళు కూడా మనకి ఇన్పుట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ.